హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చాను. మరి ఆ రెసిపీ ఏమిటంటే, అందరికీ ఎంతగానో ఇష్టమైన ఆవకాయ పచ్చడితోటి ఆవకాయ చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 700 గ్రాముల చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సాల్ట్ వాటర్లో ఓవర్ నైట్ లేదా 6 అవర్స్ పాటు నానబెట్టుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇలా చేయటం వలన చికెన్ ముక్క జ్యూసీగా ఉండి తినటానికి చాలా బాగుంటుంది. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ లైట్గా హీట్ అయిన తరువాత ఒక మీడియం స్పూన్తో 2 స్పూన్స్ ధనియాలను వేసుకుని ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో కాసేపు డ్రైగా వేయించుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తరువాత ఒక చిన్న టీ స్పూన్తో 1 టీ స్పూన్ మిరియాలు, 6 లవంగాలు, 2 పచ్చ యాలకులు, 1 నల్ల యాలక్కాయ, 2 అంగుళాల దాచిన చెక్క ముక్కలు, 4 అనాస పువ్వు రేఖలు, ఒక చిన్నది జాపత్రిని వేసుకుని ఇప్పుడు వీటిని కూడా కాసేపు వేయించుకోవాలి. తరువాత ఒక చిన్న జాజికాయ ముక్కను వేసుకోవాలి. అలాగే మీడియం స్పూన్తో 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని మొత్తం అన్నిటిని డ్రైగా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా డ్రైగా బాగా వేయించుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తరువాత పౌడర్ చేసుకోవాలి. ఒక 6 గంటల తరువాత సాల్ట్ వాటర్లోంచి చికెన్ని తీసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. తరువాత ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల పసుపు, ఒక మీడియం స్పూన్తో 2 స్పూన్ల కారం, చికెన్కి సరిపడా ఉప్పు, అలాగే ఒక చిన్న టీ స్పూన్తో 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 ఇంచుల అల్లం తరుగు, మనం గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ రసం మరియు ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ ఒక 7 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. తరువాత ఒక కప్పు బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. మరియు ఆవకాయ పచ్చడిలోని నూనె గ్రేవీ 6-7 ముక్కలతో సహా 1 కప్పు ఆవకాయ పచ్చడిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకుని వేసుకోవాలి. ఫుల్గా 1 కప్పు గడ్డ పెరుగును కూడా వేసుకుని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు వేయటం మర్చిపోయాను కాబట్టి 2 పచ్చిమిర్చి చీరికలను కూడా వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకొని 2 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. అప్పుడే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ చికెన్ ముక్కలకు బాగా పడతాయి. మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని బిర్యానీ వండుకునే పాత్రను పెట్టుకోవాలి. పాత్ర కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక 7 టేబుల్ స్పూన్స్ వరకు గాను నూనెను వేసుకోవాలి. మరియు ఒక 5 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకోవాలి. ఆయిల్ మరియు నెయ్యి లైట్గా హీట్ అయిన తరువాత 4 లవంగాలు, 2 పచ్చ యాలకులు, 1 నల్ల యాలక్కాయ, 1 అంగుళం దాచిన చెక్క ముక్కలు, 2 బిర్యానీ ఆకులను వేసుకుని వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తరువాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న చికెన్ని వేసుకుని కలుపుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న గిన్నెలో ఒక చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకుని ఇప్పుడు ఈ చికెన్లో వేసుకుని మూత పెట్టుకుని 70 to 80% కుక్ చేసుకోవాలి. ఈ విధంగా 70 to 80% కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పొయ్యి మీద నుంచి దింపేసుకోవాలి. తరువాత బిర్యానీ చేయటానికి 1/2 అవర్ ముందుగా ఈ గ్లాసుతో 2.5 గ్లాసుల బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్లో నానబెట్టుకుని ఉంచుకోవాలి. అదే మీకు గ్రాముల లెక్కల్లో చెప్పాలి అంటే మనం ఇక్కడ 700 గ్రాముల చికెన్ని తీసుకున్నాం కదా, అదేవిధంగా రైస్ని కూడా 700 గ్రాములు తీసుకోవాలి. ఒక గిన్నెలో 2.5 లీటర్ల వాటర్ని వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో
8 లవంగాలు, 2 పచ్చ యాలకులు, 2 అంగుళాల దాచిన చెక్క ముక్కలు, ఒక 7 అనాస పువ్వు రేకలు, ఒక జాపత్రి, చిన్నవి 4 మరాఠా మొగ్గలు, కొద్దిగా పత్తర్ ఫూల్, 2 పచ్చిమిర్చి చీరికలు, కొద్దిగా కొత్తిమీర మరియు పుదీనాను వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. మరియు 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులను వేసుకోవాలి. చికెన్లో సాల్ట్ వేసుకున్నాం కదా, అలాగే ఆవకాయ పచ్చడిలో కూడా సాల్ట్ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఈ వాటర్లో చూసుకుని సరిపడా సాల్ట్ని వేసుకుని బాగా కలుపుకుని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు ఈ వాటర్లో వేసుకోవాలి. ఈ విధంగా రైస్ మొత్తం వేసుకున్న తరువాత రైస్ని 70 to 80% కుక్ చేసుకోవాలి. ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడు ఒక చెక్క నిమ్మరసం వేసుకోవటం వలన రైస్ చాలా బాగుంటుంది, అంటే బ్రైట్గా కనిపిస్తుంది. బిర్యానీకి రైస్ మరీ మెత్తగా కాకుండా ఈ మాత్రం 80% అంటే ఈ విధంగా పలుకుగా ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ మీద నుంచి దించేసుకోవాలి. తరువాత మనం కుక్ చేసుకుని ఉంచుకున్న చికెన్లో సగం వేరే బౌల్లోకి తీసుకుని ఉంచుకోవాలి. మిగిలినది సమంగా సర్దుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని ఈ విధంగా బాగా వాడేసుకుని ఒక లేయర్ లాగా ఇప్పుడు ఈ చికెన్పై వేసుకోవాలి. ఫ్రెండ్స్, వేసేటప్పుడు కూడా చూసారా, రైస్ అంతా ఒకే చోట కాకుండా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ని చల్లుతున్నట్లుగా వేసుకోవాలి. ఇలా రైస్ని వేసుకోవటం వలన బిర్యానీ చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ రైస్పై కాసిన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఫుడ్ కలర్స్ని వాడలేదు. న్యాచురల్ కలర్ కోసం కొంచెం గోరువెచ్చని పాలలో కొద్దిగా కుంకుమ పువ్వు కలిపిన పాలను వేసుకోవాలి. అలాగే ఆవకాయ పచ్చడిలో పైకి తేరిన నూనె 1 స్పూన్ వేసుకోవాలి. తరువాత మనం వేరే బౌల్లోకి తీసుకుని ఉంచుకున్న చికెన్ని కొద్దిగా వేసుకోవాలి. తరువాత మళ్ళీ రైస్ని బాగా వాడేసుకుని సెకండ్ లేయర్ లాగా ఈ చికెన్పై వేసుకోవాలి. ఇలా రైస్ని వేసుకున్న తరువాత ఎక్కడా కూడా గట్టిగా ప్రెస్ చేయకుండా జస్ట్ రైస్ని జరుపుకుంటూ ఈ విధంగా స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగిలిన రైస్ని మరియు చికెన్ని 3వ లేయర్ లాగా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ బిర్యానీకి లేయర్స్ లాగా వేయడానికి రైస్ని 60, 70, 80% అని కుక్ చేయవలసిన అవసరం లేదు. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చివరిగా ఈ రైస్పై కుంకుమ పువ్వు కలిపిన పాలను ఇంకో 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. అలాగే ఆవకాయ పచ్చడిలోని నూనెను కూడా ఇంకో 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. పైన ఇంకొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోవాలి. మరియు నేతిలో వేయించుకున్న జీడిపప్పును కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత రైస్ని బాయిల్ చేసుకున్న వాటర్ 1 కప్పు వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టుకోవాలి. తరువాత లో ఫ్లేమ్లో 20 to 24 మినిట్స్ ఇప్పుడు ఈ బిర్యానీని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా బిర్యానీ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. మరి చూసారా ఫ్రెండ్స్, ఈ చికెన్ ఆవకాయ దమ్ బిర్యానీ ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిందో, ఎంత బాగా పొడి పొడిలాడుతూ వచ్చిందో. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ బిర్యానీ అయితే కొంచెం స్పైసీగా, టేస్ట్ అయితే అదిరిపోయింది. అంతే ఫ్రెండ్స్, కొంచెం స్పైసీగా ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి, ఎమ్మీగా ఉండే ఆవకాయ పచ్చడితోటి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి.
మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బై బై ఫ్రెండ్స్.